సైబర్ నేరగాళ్ళు ఎప్పుడు ఎవరిపై కాటు వేస్తారో తెలియని పరిస్థితి. కలుగుల్లో దాక్కుంటారు, సడన్గా ఒక్కసారిగా విజృంభిస్తారు. దీనివల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఇది రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యం. హ్యాకర్స్ ఎక్కువైపోయారు. సో ప్రధానంగా ఎవరైతే ఒక పార్టీ పరంగా అవనియండి, లేకపోతే వాళ్ళకున్న ఫేమ్ పరంగా అవనియండి, వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా హ్యాకర్స్ రంగంలోకి దిగడం, వాళ్ళు అకౌంట్స్ని హ్యాక్ చేయడం, అందులో ఏమన్నా విలువైన ఇన్ఫర్మేషన్ ఉంటే తీసుకోవడం, చాలా బ్యాంకులు ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. సో ఇప్పుడు కీలకమైన అంశం ఏంటంటే జనసేన ట్విట్టర్ అకౌంట్ని సైబర్ నేరగాళ్ళు హ్యాక్ చేశారు. చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సరే, దానికి సంబంధించి మళ్ళీ ఏ రకంగా దాన్ని చేసుకోవాలన్నది తెలియనిది ఏం కాదు. వాళ్ళకున్న పరపతిని పెట్టి వాళ్ళు పెట్టి చేసుకుంటారు. కానీ దీని వెనకాతలు ఉన్న వాళ్ళు ఎవరు, ఎందుకు జనసేన మీద పడుతున్నారు అంటే టార్గెట్ పవన్ కళ్యాణ్. చాలామందికి టార్గెట్ పవన్ కళ్యాణ్ గారే. వాళ్ళ అకౌంట్లు కూడా విషయంలో కూడా జనసేనే టార్గెట్ అవ్వడం వెనుక ఏదో కుట్ర కోణం దాగి ఉందని, ఇది ఇక్కడితో ఆగకూడదు, చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అని సైబర్ నేరగాళ్ళు ఎవరిని వదిలిపెట్టడం లేదు. సామాన్యుల నుంచి సినీ సెలబ్రిటీలను విడిచిపెట్టడం లేదు. రాజకీయ పార్టీలకు చెందిన ట్విట్టర్ ఖాతాలు, ఫేస్బుక్ అకౌంట్స్ని హ్యాక్ చేస్తున్నారు. రీసెంట్గా జనసేన డిజిటల్ ప్లాట్ఫామ్లపై మళ్ళీ హ్యాకర్లు విరుచుకుపడ్డారు. ఎందుకు జనసేన ఎదుగుతున్న పార్టీ, పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుడిగా తనదైన స్టైల్లో దూసుకుపోతున్న నాయకుడు. ఇలాంటి టైంలో ఇబ్బంది పెట్టాలి. కోట్లాది మంది ఫాలోవర్స్ ఉంటారు వాళ్ళని అందరినీ కూడా ఇబ్బంది పెట్టే విధంగా వీళ్ళు హ్యాక్ చేస్తున్న పరిస్థితి. ఇందులో చాలా అంశాలు ఉన్నాయి అని చెప్పి బయటకు వస్తుంది. సరే, ఎవరు చేశారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఇదంతా కూడా బయటకు వస్తుంది. ఏది కూడా దాస్తే దాగేది కాదు కదా. ఇక శనివారం రాత్రి జనసేన అధికార ఎక్స్ హ్యాండిల్ హ్యాక్ చేశారు. జనసేన ఎక్స్లో జనసేన పవన్ ఫోటోలు, వీడియోలు కనిపిస్తుంటాయి. వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ కూడా అందులో ఉంటాయి. ఇక వీడియోలు, కార్యక్రమాలు తొలగించిన హ్యాకర్స్ పవన్ కళ్యాణ్ ఫేమ్ మీద దెబ్బ కొట్టే విధంగా ఒక కుట్ర జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు, జనసేనకి సంబంధించిన కార్యక్రమాలు, అలాగే వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా తొలగించారట. ఇక ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడింగ్కి సంబంధించిన రీట్వీట్స్, ఈ అకౌంట్లో అనుమానాస్పద పోస్టింగ్స్, ఖాతా ప్రొఫైల్ పిక్చర్తో పాటు కవర్ ఫోటో తొలగింపు. అసలు జనసేన అన్నది లేకుండానే చేసేసారు అక్కడ. కవర్ ఫోటోలు అవనియండి, ప్రొఫైల్ పిక్స్ అవని, మొత్తం అన్నీ కూడా. ఇంత ధైర్యం ఎవరు చేశారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఈరోజు దేశ ప్రధానికి ఇంట్లో మనిషిలా ఉండే వ్యక్తి, అలాంటి వాళ్ళ మీద హ్యాకర్స్ విషం చిమ్మారు అంటే దీన్ని ఎంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఇది ఇప్పుడుదే కాదు, చాలా కాలం నుంచి ఇది జరుగుతుంది. జనసేన పార్టీ మీద అవనియండి, పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది, మెగా బ్రదర్ మీద అవనియండి, అవన్నీ కూడా నేను చెప్తాను. ఇక వెంటనే అలర్ట్ అయిన నాయకత్వం సైబర్ క్రైమ్ అధికారులను సంప్రదించారు. ఖాతా పునరుద్ధరణ కోసం ఐటీ టీం చర్యలు. సరే, ఈ తతంగం ఇలాగైంది. 1-2 రోజులు ఇబ్బందిగా అయ్యింది. ఎవరిని కాంటాక్ట్ చేసినా సరే అది మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకురాలేని సిచ్యువేషను, కొంత సమయం పట్టింది. సరే, వాళ్ళకున్న పరపతి, వాళ్ళకున్న టీం ఎవరైతే ఉన్నారో అండర్ కవర్ టీంలు ఉంటాయి కొన్ని. సో వాళ్ళు రంగంలోకి దిగారు. చాలా హై ఇన్ఫ్లుయెన్స్ తోటి మళ్ళీ దాన్ని తెరిపించారు. ఖాతా పునరుద్ధరణ కోసం ఐటీ టీం రంగంలోకి దిగింది, సక్సెస్ఫుల్గా సాగింది. సో ఇదేంటంటే ఆదివారం ఉదయం వరకు ట్విట్టర్ ఖాతా సైబర్ నేరగాళ్ల ఆధీనంలోనే ఉంది. 24 hours ఉంది. ఇంకా ఎక్కువ కూడా ఉందని జరుగుతున్న ప్రచారం. సుమారు 2-3 రోజులు ఉంది అని వస్తున్న వార్తలు. సరే, 2-3 రోజులు ఉన్నాయండి, అరగంట ఉన్నాయండి, గంట ఉన్నాయండి, ఇది మాత్రం చాలా దుర్మార్గమైన చర్య. ఇక హ్యాకింగ్పై జనసైనికులు, ఫ్యాన్స్ ఆగ్రహం. హ్యాకింగ్ వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో తెలుసుకునేందుకు ప్రయత్నం. ఇప్పుడు ఆ టీం చేస్తున్న పని ఏంటంటే, సరే హ్యాకింగ్ అయ్యింది, వాళ్ళు కొన్ని గంటల పాటు ఉన్నారు, సో దీని ఉద్దేశం ఏంటి,
ఇది ఇది ఓన్లీ ఏదో దుర్బుద్ధితోటో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి వాళ్ళకి ఖాతాలో ఉన్న వాటిలన్నింటినీ కూడా వీడియోలో అవనివ్వండి, ఫోటోలో అవనివ్వండి, వాట్ ఎవర్ ఇట్, అలాంటి వాటిలన్నింటినీ కూడా పూర్తిగా తుడిచిపెట్టేయడానికి చేసిందా, లేక ఇందులో ఏదో వేరే కుట్ర కోణాలు ఉన్నాయా, ఒక ట్రైల్ వేసారా, ఇది ఇంకా దీనికంటే పెద్దదైనా ప్లాన్ చేస్తున్నారా, ఇలాంటివన్నీ కూడా అనుమానాలు వస్తున్న నేపథ్యం. ఇక రాజకీయ పార్టీ ప్రతిష్టను దెబ్బతీయాలనే ప్రయత్నమా అని అనుమానాలు. ఇప్పుడు జనసేన పార్టీని దెబ్బతీయాలి చాలామంది చూస్తున్నది అది, ఎందుకంటే ఎదుగుతున్న పార్టీ. ఎప్పుడన్నా సరే ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటాన్ని అనగతొక్కాలని చూడడం అన్నది అనుకుంటాం కెరటం మీద ఎక్కితేనే, కానీ అది లాక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కెరటాలతో మనం గేమ్స్ ఆడకూడదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా ఆ రకంగానే ఉంటుంది. ఆయనతోటి అనవసరంగా గెలుక్కుంటే కోట్లాది మంది ఆయన వెనకాతలు ఉన్నారు. ఆయన ఒక్కడు కాదు, జనసేనాని. సో ఏదో చేయాలంటే ఏదో చేసినట్లుగా పరిస్థితి అయిపోతుంది పవన్తో పెట్టుకుంటే అన్నది జరుగుతున్న ప్రచారం. ఇక సోషల్ మీడియాలో జనసేన ట్విట్టర్ హ్యాక్డ్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. గతంలో జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానల్ కూడా హ్యాక్ అయింది. ఇవన్నీ కూడా ఒకసారి మనం చూస్తే ఇది ఇప్పుడు కాదండి, గతంలో కూడా అయ్యింది. ఎప్పుడది 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఫుల్ యాక్టివ్. జనసేన వీడియోలు తొలగించిన హ్యాకర్స్ 2024 అంటే ప్రపంచానికి తొలి అడుగు పడుతున్న జనసేన పార్టీ 21కి 21. సో ఆ టైంలో కూడా చాలా యాక్టివ్గా ఉండేది, విపరీతం కదా అసలు. సోషల్ మీడియా అంటే ఏది ఓపెన్ చేసినా సరే పవన్ కళ్యాణ్ స్పీచ్, పవన్ కళ్యాణ్ వీడియో, పవన్ కళ్యాణ్ ఫోటో, ఒకటి కాదు రెండు కాదు, ఆ యాక్టివిటీస్ జనసేన చాలా ఫాస్ట్గా చాలా యాక్టివ్గా చేశారు. అవి కోట్లాది మందికి రీచ్ అయ్యే విధంగా చేశారు. అది కూడా ఒక సక్సెస్ మన విజయానికి. ఇక జనసేన వీడియోలు అవన్నీ కూడా తొలగించారు. బిట్ కాయిన్ వీడియోలు అప్లోడ్ చేశారండి. చూడండి ఎంత అంటే ఏదో అప్రతిష్ట పాలు చేయాలి దాన్ని అని బిట్ కాయిన్ వీడియోలు అప్లోడ్ చేశారు. జనసేన యూట్యూబ్ ఛానల్ పేరు తొలగించేశారు. మైక్రో స్ట్రాటజీ అని పేరు మార్చేసిన హ్యాకర్స్. మైక్రో స్ట్రాటజీ అట, జనసేన అఫీషియల్ హ్యాండిల్ని తీసుకొచ్చి మైక్రో స్ట్రాటజీ అని అంటే కొంతమందికి ఉంటుంది, తలకి ఎక్కించుకుంటారు కొన్ని అంశాలు. సో ఆ తలపొగరు దించాలి. ఎవరితోటో గేమ్స్ ఆడద్దు అంటారు చూసారా, ఆ పులితోటి చెలగాటం ఆడితే ఎలా ఉంటుంది, ఆ రకంగానే ఉండే పరిస్థితి. ఇదంతా తేలిగ్గా వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఒకప్పుడు నార్మల్గా ఏ అధికారం లేనప్పుడే పవన్ కళ్యాణ్ గారు జోలికి వస్తే వేరే రకంగా ఉండేది. ఇప్పుడు ఆయన పవర్ఫుల్ లీడర్ అయిపోయాడు, దేశమే పవన్ కళ్యాణ్ వైపు చూస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆయనతోటి ఆటలు ఆడదామని ఎలాంటి పోటుగాళ్ళు చూసినా, ఎలాంటి సైబర్ ఉద్దండులు చూసినా ఇబ్బంది పడక తప్పదు. సో మరి ఈ చరిత్ర ఏంటి, ఈ హిస్టరీ ఏంటి, ఎప్పుడప్పుడు హ్యాక్ అయ్యింది అది కూడా ఒకసారి పరిశీలిద్దాం. 2017 మే నెలలో పవన్ కళ్యాణ్ ట్విట్టర్ని గతంలో హ్యాక్ చేశారండి. 2017 అంటే చూడండి. 2024 ఏప్రిల్లో జనసేన యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయ్యింది. 2024 ఎలక్షన్ టైం నేను చెప్పాను కదా, ఏప్రిల్. 2024 ఆగస్టులో మరోసారి జనసేన యూట్యూబ్ ఛానల్ని హ్యాక్ చేశారు. అంటే జనసేన మీద వరుసగా ఈ దాడులు జరుగుతూనే ఉన్నాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. జనసేన పార్టీ హ్యాండిల్స్ అవనియండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అవనియండి, ఏమన్నా ఇప్పుడు ఒక్కొక్క పార్టీ కన్నా తర్వాత 1,00,000 ఉంటాయి. సో అలాంటి వాటి మీద వీళ్ళు అటాకులు చేసి దాన్ని వేరే రకంగా డైవర్ట్ చేసి వీళ్ళకున్న ఫాలోయింగ్ అంతా కూడా కొద్దిగా కన్ఫ్యూజ్ చేసి ఇవన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితులు, పార్టీకి చాలా కష్టమైన పరిస్థితి. మరి జనసేన మీద వరుసగా ఈ దాడులు జరుగుతున్నాయంటే ఏదో కుట్రకోణం ఉంది, ఏదో బలమైన నెట్వర్క్ పనిచేస్తుంది, పవన్ కళ్యాణ్ని తొక్కడానికి చూస్తున్నారు. ఇవి ఎక్కువగా జరుగుతున్న ప్రచారం. వాళ్ళ ఫ్యాన్స్ అవనేయండి, జనసైనికులందరూ కూడా చాలా ఆవేదన, ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుందని. ఇక 2024 ఆగస్టులో మరోసారి జనసేన యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయింది. 2025 నవంబర్ 8న జనసేన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందండి. 2025 నవంబర్ 8 ఇప్పుడు లేటెస్ట్గా అయ్యేది. ఇక కొణిదెల నాగబాబు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ కూడా హ్యాక్ చేశారు. ఒక పవన్ కళ్యాణ్ గారే కాదు, నాగబాబు గారి యూట్యూబ్ ఛానల్ కూడా హ్యాక్ చేయడం జరిగింది. అంటే ఇది ఒక అంశం కాదు, సింపుల్గా తీసి పడేసేది కాదు. దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో ఉన్న టెక్నికల్ అంశాలు ఏమైంది, పదే ఎందుకు హ్యాక్ చేస్తున్నారు, ఎందుకు హ్యాక్కి గురవుతున్నది, అంత సెక్యూరిటీగా లేవా,
ఈ అకౌంట్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా అనుమానాలుగా ఉన్నాయి. సరే, ఎవరైతే దీన్ని హ్యాండిల్ చేస్తున్నారో, ఎవరైతే వీటి చూస్తున్నారో ఇంకా పటిష్టంగా చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఇక్కడతోటే ఆగాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇది రిపీట్ కాకూడదు. పదే పదే హ్యాక్కి గురైందంటే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. చాలా ఇన్ఫర్మేషన్ పోతుంది. ఎన్నో ఫుటేజ్ ఇబ్బంది కలుగుతుంది. చాలా ఫుటేజ్ ఉంటుంది కదా, అవన్నీ కూడా హ్యాక్ చేయడమే కాకుండా వేరే పెట్టి డైవర్ట్ చేస్తారు దాన్ని. వేరే పేర్లు పెడతారు, వేరే ఫోటోలు పెడతారు, వేరే మార్ఫింగ్లు పెడతారు, అసభ్యకరంగా చిత్రీకరిస్తారు. ఒకటి కాదు, రెండు కాదు. ఏమైనా సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఉన్నదనుకోండి, అది కూడా లీక్ చేసేసే పరిస్థితి ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా హ్యాకర్స్తో ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఈ సైబర్ నేరగాళ్ళు జనసేన మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఈ రకంగా అటాకులకు పాల్పడుతున్నారో వాళ్ళు ఏ కలుగుల్లో ఉన్నా పట్టుకుని పైకి తీసుకురావాలి. దీని వెనకాతలు ఉన్న మూలాలన్నీ కూడా వెలుగులోకి తీసుకురావాలి. ఎంత పెద్దవాళ్ళు కానీ, ఎలాంటి దుర్మార్గులు దీని వెనకాతలు ఉన్నా క్షమించకూడదు అని చెప్పి సైనిక్స్ హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు దొరికారో వాళ్ళ పని అయిపోయినట్టే అని. దీనికి సంబంధించి నిఘా సంస్థలు ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నారో, అసలు ఎవరి హ్యాకర్సు ఏం చేస్తున్నారన్నది ఆల్రెడీ ఆ డేటా అంతా తీసుకోవడం జరుగుతుంది. ఏదో సమయంలో వాళ్ళు భరతం పట్టడానికి సర్వం సిద్ధం అవుతుంది.